पूरा लोकल ప్లీజ్ 5 నిమిషాలు అయిపోయింది సార్ 5 నిమిషాలు అయిపోయింది సార్ నా వీడియో రికార్డ్ చేస్తున్నాను మరి తీసుకోపోయి ఇలా దుర్గాలు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళు ఆ రోజు ఈ ప్రాంత రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి దుర్గాలు ఉన్నటువంటి గ్రామంలో, చాలా అపురూపమైన దూద్ బావి ఉన్నటువంటి గ్రామంలో మా సమావేశం జరిగింది. ఆ దూద్ బావి నీడల్లోనే ఇవాళ ఈ తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం మాత్రమే కాదు, తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టడం మాత్రమే కాదు, ఈ తెలంగాణను మనం అందరం కోరుకుంటున్నట్టుగా ఉద్యమ కాలంలో ఆకాంక్షించినట్టుగా ఒక ప్రజాస్వామిక తెలంగాణగా మార్చడానికి తెలంగాణ జనసమితి నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది. ఇవాళ ప్రధానంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక 10 ఏళ్ల కాలంలో ఉద్యమ ఆకాంక్షలను పక్కన పెట్టడమే కాదు, సొంత సంపాదనకు విపరీతమైన ప్రాధాన్యతనిచ్చేది. ఇవాళ మేము కోరేది ఏంటంటే, తెలంగాణ మన కాళేశ్వరం పేరుతో నిధుల దుర్వినియోగం జరిగింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయి దాంట్లో నిర్మాణపరమైన లోపాలు ఉన్నాయి. సరి అయిన ప్రమాణాలకు తగ్గట్టుగా డిజైన్ సరిగ్గా చేయలేదు. ఆ డిజైన్ మాత్రమే కాదు, నాణ్యతను పాటించలేదని ఇప్పటికే కమిటీలు నివేదికనిచ్చినాయి. అందుకు బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించాలని చెప్పి మేము కోరుతున్నాం. బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించటం మాత్రమే కాదు, మళ్ళీ తెలంగాణలో తుమ్మిడిహెట్టి నిర్మించి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు, పాత అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టుకు జీవం పోయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ నిజానికి చాలా విచిత్రం ఏంటంటే, ఎవరైతే ఈ తప్పు చేసినరో ఆ తప్పు చేసిన వాళ్ళే రోజు నిలబడి ఎదుటి వాళ్ళ వైపు వేలెత్తి చూపుతున్నారు. వాళ్ళకి ఆ నైతిక అర్హత లేదు. వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు ముందు ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి, బాధ్యత వహించాలి. జరిగిన తప్పులకు ఇందిరమ్మ ఇంటి పథకం కింద పేదోళ్లకు, ఇల్లు లేనోళ్లకు ఒక ప్రత్యేకంగా ఇల్లు కట్టుకోవటానికి ఇది అద్భుతమైన వరం లాంటిదే. కానీ చాలామందికి ఏంటంటే భూమి కూడా లేదు. ఇక్కడ ఇదే మొలంగీరు గ్రామంలో ఇక్కడ మా కార్యకర్తలు ప్రభుత్వ భూములను కొట్లాడి కాపాడి అట్లాంటి భూములను పేద ప్రజలకు ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకోవటానికి సహాయం చేయాలని కోరుతున్నాం. ఈ ఊళ్ళో కూడా మనకు ప్రభుత్వం మేము కాపాడిన ఈ ప్రభుత్వ భూమిని 703 సర్వే నంబర్లో కాపాడిన 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ప్రభుత్వము రక్షించి దాన్ని పేద ప్రజల గృహ నిర్మాణం కోసం వాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం.